ప్రకాశం జిల్లా పొదిలి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు వారికి పౌష్టికాహారం కిట్ గర్భిణులకు అందించి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి విద్యాసాగర్ మాట్లాడారు. గర్భిణీ సమయంలో ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని, తల్లి ఈ సమయంలో పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, ప్రతిరోజు 100 గ్రాములకు తక్కువ కాకుండా ఆకుకూరలు తినాలని, ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎక్కువసేపు గడపాలని ఆయన సూచించారు. ఆరోగ్యం ఉంటే బిడ్డ ఎదుగుదల బాగుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శోభన్ బాబు, మండల విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాసులు రెడ్డి, వైద్యులు శరత్ చంద్ర, సుగుణ కుమార్, సిడిపిఓ సుధా మారుతి, సూపర్వైజర్ శోభారాణి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోషణ పక్వాడా అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా మన పొదిలి మండలంలోని ఎండిఓ ఆఫీసు ప్రెమిసెస్లోనే ఆఫీస్ భవనంలోనే ఈ పొదిలి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 50 మంది గర్భిణీ స్త్రీలకు పోషక ఆహారం ఎలా వాళ్ళు సేవించాలి, 1000 రోజుల వరకు గర్భవతులుగాను మరియు వారికి పుట్టినటువంటి బిడ్డలకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి, తద్వారా వారిని భవిష్యత్తులో భావితరాల్లో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండేటట్లు చేయడానికి ఈ రోజున మన మండల అధికారులందరూ మన డాక్టర్ గారు, మేడం గారు, నేను, ఎండిఓ గారు, ఎంఈఓ గారు అందరం కలిసి ఈ సామూహికంగా ఈ మహిళలందరికీ, గర్భిణీ మహిళలందరికీ కూడా శ్రీమంత కార్యక్రమం చేశాము. సో ఈ కార్యక్రమం మా ఇంట్లో మా బిడ్డలకు చేసుకున్నంత ఆనందంగా మేమందరం కూడా దీన్ని పూర్తిగా నిమగ్నమై చాలా హ్యాపీగా ఉన్నాము. వాళ్ళు కూడా హ్యాపీగా శ్రీమంత కార్యక్రమాన్ని స్వీకరించారు.